నమస్తే. మీ పేరు? ఎల్లప్ప. ఎవరునా? లత్తవరం. ఇప్పుడు లత్తవరంలో ఉండే ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే కావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నారని మీ అభిప్రాయం? పయ్యావుల కేశవ వల్ల అయితే అభివృద్ధి జరుగుతుందని గ్రామ ప్రజలు ఎక్కువ సంఖ్యలో కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ గవర్నమెంట్ కానీ ఉంది వాళ్ళది ఇప్పుడు. అయినా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకుముందు పయ్యావుల కేశవ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మాజీ ఎమ్మెల్యే ఉన్నా కానీ కాలువ కొనసాగించాడు ఇక్కడ. ఈ శేక్షంపల్లి అయితేనేమి, లత్తవరం అయితేనేమి, లత్తవరం తాండా అయితేనేమి, రాశార్ల దాకా ఈ గ్రామాల్లో లత్తవరం గ్రామంలోనే ఒక 2000 ఎకరాలకు నీరు సాగు అందించాలనే ఉద్దేశంతో పయ్యావుల కేశవ దాన్ని కాలువ పని ప్రారంభించాడు. ఈ నెక్స్ట్ మళ్ళీ 2019లో తెలుగుదేశం గవర్నమెంటే వచ్చింటే కినా అది ఇంత మొత్తం పూర్తయ్యేది. మడి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన దానివల్ల అన్నీ మొత్తం ఆగిపోయాయి ఎక్కడదక్కడ. మడి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడే మడి 2024లో అధికారంలోకి వస్తే తప్ప మన పల్లెలన్నీ బాగుపడాలంటే ఆయన చంద్రబాబు నాయుడు వస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుందని ప్రతి రైతు కోరుకునే, పెద్ద ఎత్తున కోరుకునే రైతు అదే. ఎందుకంటే ఈ వర్షాలు లేక, పంటలు లేక, ఈ వర్షాలు లేక, ఈ పంటలు లేక కానీ గిట్టుబాటు ధర కానీ సబ్సిడీ అంటాడు కానీ రైతు భరోసా అన్నాడు కానీ ఎవరికి ఇంతవరకు పూర్తిగా లేదు. ఎప్పుడో 2000 రూపాయలు వేస్తే ఎవరన్నా ఒక క్వార్టర్ దాగి అక్కడే బయటకు వస్తే కానీ ఇక్కడ వచ్చే లోపల ఇంట్లో పెండ్లాం పిల్లలు ఉపాసులు ఉంటారు. ఆ 2000 రూపాయలు 10 మందికి వేస్తే 100 మందికి లేదు. అదే ఆయన అభివృద్ధి. నేను ఆ బటన్ నొక్కాను, నేను బటన్ నొక్కాను అంటాడు. ఏ బటన్ నొక్కలేదు. ప్రజల్ని మప్పు చేస్తున్నాడు అంతేగాని మాయ మాటలు చెప్తున్నాడు కానీ ఒక్క అభివృద్ధి కానీ జరగలే. వైఎస్ఆర్ పార్టీలో ఏది ఆయన సొంత డబ్బుతో ఉన్నట్టు ఇస్తున్నాడా? ప్రజల డబ్బే కదా. నేను బటన్ నొక్కా. ఏం బటన్ నొక్కావు? నీ సొంత డబ్బు పెట్టింటే నువ్వు బటన్ నొక్కా. మా డబ్బు తీసుకొని నువ్వు బటన్ నొక్కేది ఏంది? 100 రూపాయల క్వార్టర్ ఉన్నది, 250 రూపాయల క్వార్టర్. ఈరోజు తాగి మా పల్లెల్లో 100 మంది ఆరోగ్యాలు బాగాక అంతా మొత్తం హాస్పిటల్ పాలు చేరాయి. మందు దాకా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. పిచ్చోళ్ళు అయిపోయారు. నకిలీ మందు. ఈ చూడు ఈయనే ఉన్నాడు, ఇక్కడ ఈయనే ఉన్నాడు, ఆయన మెంటల్ వచ్చిపోయింది. అందుకోసమే ప్రతి ఒక్కరూ పయ్యావుల కేశవని గెలిపించుకోవాలా, పైన చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటేనే ఈ అధికారం వస్తేనే తప్ప మనం బాగుపడేదని అందరూ గట్టిగా కోరుకుంటున్నాం. నమస్తేనా. బాగున్నారా? బాగున్నావునా. మీ పేరు? మా పేరు రామకోటేనా. మీ ఊరు? లత్తవరం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటారని మీరు అభిప్రాయపడుతున్నారు? మేము చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం క్షేత్రస్థాయిలో. మరి మీ ఊర్లో? మా ఊర్లో ఈయన పయ్యావుల కేశవ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఇక్కడ రూలింగ్ ఎవరిదండి? వీళ్ళది విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు నచ్చలేదు ఆయన ప్రభుత్వం? ఎందుకు ఆయన ఏం చేయలేదండి మాకు. ఏం పనులు చేయలే, నీళ్ళు సరిగ్గా ఇవ్వడంలే, ఏందన్నీ ఏది పనులు సరిగ్గా చేయలే మాకు. రైతులకి కరెంటు బిల్లులు ఎక్కువ వేస్తున్నారు, నీళ్ళు సరిగ్గా ఇవ్వడంలే టయానికి. అన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నామన్నా మేము. అయితే మొత్తం మీద చూస్తే రాబోయే రోజుల్లో మీరు టీడీపీ రావాలి అంటున్నారు కాబట్టి మీకు అసంతృప్తికరంగా అనిపించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ఈ ప్రభుత్వంలో వైసీపీ తరఫున ఏమేమి ఉన్నాయి? మొత్తం మీద మాకేమేమి అంత చేయలేదు కాబట్టి మాకు ఎంత ఇదిగా ఉంది అంతే. అంటే ఎట్లా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు, ఇది చేసినట్ల దౌర్జన్యాలు చేస్తున్నారు. దాని నుంచి మాకు నచ్చలే అంతే. ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అనిపించాయి మీకు? మాకు ఏంది వాళ్ళ పథకమే మాకు రూపాయి కానీ ఇచ్చింది లేదు. ఏం రాలేదా? ఏమి రాలే. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన ఏందిలే, రేషన్ కార్డులే అన్నీ తీసేసినారు. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి ఎవరికి ఏం రావట్లేదు? ఏం రావడం లేదు, అన్నీ తీసేసినారు. అయితే ఈ ప్రభుత్వంలో మందు అనేది కూడా కల్తీ అయిపోయింది అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? కల్తీ అయింది అంతా. ఏటకంటే అమ్మేస్తున్నారు, అంతా డబ్బులు కమ్ముడిపోతున్నారు అంతా ఇప్పుడు. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎంత మెజార్టీతో ఆయన గెలిస్తే బాగుంటుంది అంటారు పయ్యావుల కేశవ్ గారు? మాకే 300, 400 కానీ ఒక 500-600 కానీ గెలిస్తే బాగుంటుంది అని. ఓకే, మొత్తానికి గెలవాలంటారు. గెలుపు కావాలి మాకు. గెలుస్తారని ఆశ ఉంది. గెలుస్తాడనే ఆశ ఉంది మాకు. వచ్చినా ఆయన పనులు బాగానే చేస్తుంటాడును. ఏమంటే ఇప్పుడు పైన ప్రభుత్వం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. ప్రభుత్వం పైన వస్తే ఈడ అంతా బాగానే చేయొచ్చు పని. ఎలాంటి అభివృద్ధి ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? రైతులకి అన్ని రకాల బోర్లది
ఇండ్లది డ్రిప్కి ఏదో ఇంపుడు గుంతలు అంటే అవి అట్లా అవన్నీ చేపిస్తారని మాకు అభిప్రాయం ఉంది. ఇక్కడ చెరువు తవ్వించారు కదా, చెరువుకి నీళ్ళు ఇడుస్తామని చెప్పినారు. అప్పట్లో ఎందుకని ఎడవలేదు మళ్ళీ? అప్పట్లో అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా మధ్యలో, వీళ్ళు వచ్చినారు. వీళ్ళు వచ్చి ఆయన్ని ఏది సాగనీలే, మధ్యలోనే ఆపేసినారు. ఇంకా ఆయన వదిలేసినాడు, ఇంకా సైలెంట్గా ఉండిపోయినాడు. మళ్ళీ ఆయన వస్తే ఇది కొనసాగుతుంది అనుకుంటారా? ఆయన వస్తే మళ్ళీ కాలుకు నీళ్ళు ఇడుస్తానని చెప్పినాడు. కాలుకు నీళ్ళు ఇడుస్తాను, చెరువులకు ఇడుస్తానని చెప్పినాడు. ఈ సమస్య పరిష్కారం అవుతుందంటారా? అవుతుంది, అన్నీ చేస్తామని చెప్పినాడు మాకు. నమస్తే. మాకు కుళాయికి నీళ్ళు రావడం లేదన్నా. నీళ్ళు అడిగితే ఏమన్నారు మొన్న, నీళ్ళు ఇడిసి మేము 12 గంటలకు పట్టుకో లేకపోతే లేదు అని ఏమన్నా మాట్లాడుతున్నారు. ఇంటికి ఉండే దావలు కూడా బంద్ చేస్తున్నారు వాలంటీరే. ఇంతకుముందు ఉండే దావ ఉండేది, బాగా రాళ్ళు వేసి బందోబస్తు చేసినారు. ముద్దలేసి మొన్న ముద్దలు వేసినారు. నిన్న ఉండలేదా మళ్ళీ బండ్లు వేసినారు. ఈరోజు ఉండలేదా రాళ్ళు వేసి ఇచ్చినారు. ఇల్లు అయినాక దావ లేకుంటుంటారు సార్, మీరు చెప్పండి. దౌర్జన్యం అనేది ఎక్కువైపోయింది సార్. మీరు ఏం చేస్తారు చేసుకోండి, పెట్టుకోండి, నీ ఇంటికి దావ ఎట్లుంది అనేమాట వాలంటీరే మాట్లాడుతున్నట్టు. వాలంటరీ అనే వ్యవస్థ ఇంటికి వచ్చి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు ఉంటే ఇవ్వాలి, కానీ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటారు? వాలంటీరే ఇది చేస్తున్నాడు. ఆ వాలంటీర్ కాదు, మాకు ఏరే వాలంటీర్ ఉండేది. సంజయ్ పథకాలని మా అందరూ లేదని ఇట్లా దౌర్జన్యం కదా సార్ చేసేది. ఇల్లు అయినాక రస్తా లేకనుకుంటుందా? అట్లా ఈ సంక్షేమ పథకాలన్నీ మీకు ఏ విధంగా అనిపించినాయి ఈ ప్రభుత్వ పరిపాలనలో? ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు. కరెంటు బిల్లు ఉండేదా 600 నాకు వస్తుంది, నెలకి 600 వస్తుంది. పల్లెటూరులో 600 వస్తుంది కరెంటు బిల్లు, 600 వస్తుంది. నీళ్ళు అడిగితే రేపు 12 గంటలకు పట్టుకోమంటున్నారు. నీళ్ళు కొలాయి నీళ్ళు రేపు 12 గంటలకు వేసిమంటే ఏటైనా పట్టుకుంటామా? మొన్న అడిగితే నీళ్ళు రావు అన్నాడు. మీ నీటి సమస్య తీరాలంటే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నీళ్ళు కరవలేదు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు నీళ్ళు కరవైనాయి. ఇంతకుముందు దావులు కూడా బంద్ కాలే, ఇప్పుడు బంద్ చేసినాను. మీ ప్రాంత ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలంటారు సార్? మా కేశవ గెలిస్తే బాగుంటుంది సార్. అయితే ఎప్పుడు కూడా ఈ ప్రాంతం నుంచి వినిపించే ఒక మాట, ఒక సెంటిమెంట్ అనేది ఉంది, ఇక్కడ ఎవరైతే గెలుస్తారో పైన వాళ్ళు ఓడిపోతారు అని. దాని మీద మీరు ఏమని అభిప్రాయం తెలియజేస్తారు? మా చంద్రబాబు నాయుడు గెలుస్తారు సార్. అంటే యాక్చువల్గా ఇక్కడ ఎవరైతే గెలుస్తారో ఎమ్మెల్యేగా పైన ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పి ఒక ఇదనేది ఉంది, సెంటిమెంట్ అనేది ఉంది. అది అది ఈసారి మళ్ళీ అదే రిపీట్ అవుతుందా ఎలాగ అంటున్నా? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు అంటే కాదు. అంటే అది చరిత్రాత్మకంగా చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అలా కొనసాగుతుందని చెప్తున్నారు కదా చాలామంది, ఏమంటారు? ఇన్నాళ్ళు సాగింది సార్. వాళ్ళు ఇన్నాళ్ళు మేము కానీ ఓటు వేసినా కూడా వేయలేదన్నారు. ఎవరు జనాలు వాళ్ళ వయసులో ఉండి ఎవరు ఉంటారో వాళ్ళు ఈ మాట మాట్లాడినారు. ఈసారి వేయకూడదని డిసైడ్ చేసుకున్నా. మొత్తానికి ఈసారి ఇక్కడ పయ్యా క్యాషువల్, అదేవిధంగా పైన చంద్రబాబు నాయుడు ఇద్దరు గెలుస్తారంటారా? గెలిచాలి సార్, పక్కా గెలుస్తారు.